హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. నాన్న ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. ఇన్స్టెంట్ రవ్వ దోశ, దానికి కొబ్బరి చట్నీ. అది ఎలా చేయాలనో చూపిస్తా రండి అన్న. నాన్న రవ్వ దోశకు కావలసిన పదార్థాలు: ఇది బొంబాయి రవ్వ, ఈ కప్పుతోన ఒక కప్పు తీసుకున్నాను నాన్న. ఈ రవ్వ ఒక కప్పు తీసుకున్నా. బొంబాయి రవ్వ అంటారు, ఉప్మా రవ్వ కూడా అంటారు. ఈ కప్పుతోన ఒక కప్పు రవ్వ, ఒక కప్పు బియ్యం పిండి, ఒక హాఫ్ కప్పు మైదా పిండి, ఒక కప్పు మజ్జిగ నాన్న, కొద్దిగా జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా తురుముకున్న అల్లం, సన్నగా తురుముకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఆనియన్స్ నాన్న ఒకటి సన్నగా కట్ చేసుకున్నాం, ఒక్క స్పూను సాల్ట్, దీనికి వాటర్ పోతాం నాన్న. ఒక కప్పు మజ్జిగ పోసినాం కదా, దీనికి ఇంకా 3 కప్పులు వాటర్ యాడ్ చేద్దాం. మొత్తం 4 కప్పులు. మజ్జిగతోటి 2 కప్పులు అయినాయి కదా, 3, 4 కప్పులు వాటర్ పోసినాం కదా. బ్యాటర్ ఈ మాదిరి అయింది. ఇంకొంచెం పతలా ఉంటే బాగుంటుంది. ఇంకొక కప్పు యాడ్ చేద్దాం. మొత్తము 5 కప్పుల వాటర్ అయింది. ఓకే, 1 కప్పు రవ్వ, 1 కప్పు బియ్యం పిండి, హాఫ్ కప్పు మైదా, 1 కప్పు మజ్జిగ, 5 కప్పుల వాటర్ తీసుకున్నాం. ఓకే, ఇలా ఉండాలి బ్యాటర్. ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. దీనికి చట్నీ ఎలా చేయాలో అది చూపిస్తాం. 1 నిమిషం అన్న. రవ్వ దోశకు చట్నీ: కొద్దిగా పచ్చి కొబ్బరి, ఒక 4-5 పచ్చిమిర్చి, కొన్ని పప్పు పుట్నాలు, కొన్ని పల్లీలు. ఈ పల్లీలు మిరపకాయలు వేయించుకున్నాను నాన్న. ఇందులో కొద్దిగా అల్లము, జీలకర్ర వేసేద్దాం, కొద్దిగా కొత్తిమీర, ఈ కొబ్బరి, జీలకర్ర, ఈ పుట్నాలు, పల్లీలు ఇవన్నీ వేసి చట్నీ చేస్తాం. ఈ రవ్వ దోశకు ఈ చట్నీ చాలా బాగుంటుంది నాన్న. ఓకే, పచ్చడి చేసేస్తాం. కొద్దిగా సాల్ట్ వేసేద్దాము, 1/2 స్పూన్ సాల్ట్, కొద్దిగా అల్లం. ఇప్పుడు చట్నీ చేస్తాం. ఇలా మెత్తగా చేసేసుకోవాలి చట్నీ, కొబ్బరి చట్నీ రవ్వ దోశకు. నాన్న రవ్వ దోశకు చట్నీ రెడీ అయింది. ఇందులో 2 స్పూన్లు చిక్కటి మజ్జిగ వేద్దాం నాన్న, టేస్ట్ బాగుంటుంది. దీనికి పోపు పెట్టేద్దాం, కమ్మగా ఉంటుంది టేస్ట్. మజ్జిగ కాకుండా పెరుగు కూడా వేసుకోవచ్చు. పోపుకు మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి. పోపు పెట్టేద్దాం నాన్న. పోపు రెడీ. చట్నీలు వేసేద్దాం. ఓకే, ఇప్పుడు దోశకు పెన్నం పెట్టేద్దాం. రవ్వ దోశ వేసేసుకుందాం. ఓకే నాన్న, పెన్నం బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేయాలి. వాటర్ వేసేసి 1 డ్రాప్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి అది శుభ్రంగా ఆయిల్ మొత్తము పెన్నానికి రుద్దేయాలి నాన్న. రుద్దేసి కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్స్ పెన్నం పైన వేసేయాలి. పెన్నం పైన వేసేసి రవ్వ బ్యాటర్ తీసుకొని దాన్ని చక్కగా కలిపేయాలి నాన్న. కింది నుంచి పై వరకు కలపాలి, లేకపోతే రవ్వ అంతా కిందికి వెళ్ళిపోతుంది, వాటర్ మాత్రం పైకి వస్తుంది.
ప్రతిసారి దోశ వేసినప్పుడు ఇలాగే కలుపుతూ వేసేసుకోవాలి. మొత్తం పెన్నం పైన ఈ రవ్వ బ్యాటర్ మొత్తం వేసేద్దాం. ఓకే, వేసేసి ఒక్క నిమిషం దీన్ని కాలనిచ్చి దోశ బాగా వేడెక్కిన తర్వాత అటు ఇటు తిప్పుతూ దోశను కాల్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేద్దాం. కొద్దిగా అది కాలిన తర్వాత ఆయిల్ వేయాలి. మన బ్రౌన్ కలర్ ఈ రంధ్రాలను అక్కడక్కడక్కడ ఒక డ్రాప్ వేసేయాలి. ఇలా వేసుకుంటూ తిప్పుతూ కాలవాలి. దోశ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కట్ చేసుకోవాలి. ఇదో దోశ మంచిగా చక్కగా కాలి బ్రౌన్ కలర్ వచ్చింది. ఒకసారి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చింది. అన్నీ ఇలాగే వేసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి పెన్నం ఇలా బాగా వేడిగా కావాలి. ఒక టిష్ పేపర్ ఆనియన్తో ఇలా పెన్నం తీసేసుకొని కొద్దిగా ఆనియన్ వేసేస్తున్నాను. ఆనియన్స్ మొత్తం వేసి ఇప్పుడు మనం ఇది రవ్వది కలుపుకున్నాం కదా బ్యాటర్, ఇది కలుపుతూ వేసుకోవాలి. లేకపోతే రవ్వ మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. ఇలాగే కలుపుతూ వేసుకోవాలి. ఇది ఒక నిమిషం కాలిన తర్వాత ఆయిల్ అప్లై చేద్దాం. కొద్దిగా ఆయిల్ అప్లై చేద్దాం. ఒక్క నిమిషం తర్వాత ఇది కొద్దిగా కాలిన తర్వాత మనం ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఇట్లా రంధ్రాలలో ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేయాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకున్నాం. ఇది ఇట్లా ఎటు సైడ్ కాలిపోతే అటు తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోశను కాల్చేయాలి. ఓకే, మన రవ్వ దోశ మంచిగా బ్రౌన్గా అయింది. దీన్ని ఏం చేద్దాము, ఇది ఒకసారి వేసేసి ఒక చక్క బ్రౌన్ కలర్ అంత చక్కగా వచ్చింది. రంధ్రాలు చాలా బాగుంది. తీసేద్దాం. ఇలాగే మొత్తం దోశలన్నీ వేసేసుకో. చూసారా రవ్వ దోశ ఎంత చక్కగా వచ్చిందో. బ్రౌన్ కలర్ చక్కగా మంచిగా వచ్చిందండి. దానికి కొబ్బరి పచ్చడి సూపర్గా ఉంటుంది మనం. చూసారా కొబ్బరి పచ్చడి. దీంతో ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నాన్న. కొబ్బరి చట్నీతోటి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేయండి ఎలా ఉంటుంది.